హాయ్ అండి అందరికీ. అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? అందరూ బావుండాలి. అందులో మేముండాలి. ఇదైతే పూరీ మేము నైట్ 2:00కి ఎక్కాము ట్రైను. మార్నింగ్ నెక్స్ట్ డే ఆఫ్టర్‌నూన్ 3 అయిందండి మేము ట్రైన్ దిగేటప్పటికి. ఇంకొచ్చి ఫ్రెష్ అయ్యి అయితే 5:30, 6 కల్లా మేము బయటకైతే వెళ్ళాము. బయటంటే బీచ్ దగ్గరికెళ్ళాము. బయట వేరే చోటకి మెడిసిన్ తెచ్చుకోవడానికైతే వెళ్ళాము. మెడిసిన్ తీసుకొని వస్తా బీచ్‌కైతే వచ్చేసాము. అక్కడైతే అసలు మొత్తం అన్నీ స్వీట్స్ అంటే మనకి మామూలుగా ఒక 4, 5 రకాలు ఉంటాయి కదా అండీ! కానీ అక్కడ మట్టుకు ఏ స్వీట్ షాప్‌లో చూసినా కాజా మాత్రమే ఉందండి. పూరీలో కాజా ఫేమస్ అనుకుంటాం మరి. పూరీలో ఏ స్వీట్ షాప్‌కెళ్ళినా కూడా అన్నీ కాజాలే. తర్వాతయితే మనం బీచ్‌కొచ్చేద్దాము. బీచ్‌కొచ్చేసిన తర్వాత ఇవైతే శంఖం గాజులంటండి. శంఖంతో తయారు చేస్తారంట. చాలా బావున్నాయి. నాకైతే బా నచ్చినియి. గాజులన్నీ కూడా చాలా బావున్నాయి. డిజైన్ కూడా బావున్నాయి. కాకపోతే ఎక్కువ లేవు వాటిల మీద డిజైన్స్. తక్కువున్నాయి. ఇవైతే అవే చైన్స్ మామూలుగా రొటీన్స్ అన్నీ ఉండేవే కదండీ. బ్యాంగిల్స్ అయితే 120 చెప్పాడు. మేబీ ఇస్తే 100కి ఇస్తాడేమో. కానీ బావున్నాయి శంఖం గాజులు. శంఖంతో తయారు చేసిన గాజులంటండి అవి. డిజైన్ కొన్ని అయితే నాకు నచ్చినాయి అనమాట. బావున్నాయి. తర్వాత మామూలుగా ఆడవాళ్ళ షాపింగ్ అంటే తెలిసిందే కదండీ. ఆ చైన్‌లు అవి ఏమేమి ఉన్నాయని ఎతుక్కున్నాను నేనైతే. మొత్తం బీచ్ అండి. బీచ్‌లో ఈ చివరికి అనమాట. మెట్లు దిగి వెళ్ళాం కదా! ఆ సగం వరకు కూడా ఈ షాప్సేనండి. మొత్తం అన్ని షాప్సే. చిన్న షాప్స్ పక్కనే అన్నమాట. మొత్తం బీచ్‌లో ఉన్న సగం ప్లేస్ అంతా కూడా ఈట్లికే అనమాట. ఈ షాప్స్‌కి. ఇంకో పక్కనేమో ఫుడ్ అనమాట. అది ఈవినింగ్ మాటలు మనకి పానీపూరి ఇవి ఎలా అమ్ముతారు. అక్కడైతే స్వీట్ కార్న్ ఒకటి చోరియా అంట ఏదో బటానీ టైప్ వేసి దాంట్లో మిక్చర్ అది వేసి పెట్టాడనమాట. అదంతా ఒక సైడ్ అనమాట అండి. ఇవన్నీ ఇంక మొత్తం అన్ని షాప్సేనండి. ఈ చివరి నుంచి ఆ చివరి దాకా కూడా ఈ షాప్సే. శంఖాలు, గాజులు, ఇంకా చైన్స్, పిల్లల బొమ్మలు కూడా పెట్టారనుకోండి. మొత్తం ఇంకా ఈ షాప్స్ అన్నీ ఇంక ఇవే అన్నమాట. ఎక్కువ నాకు అనిపించినయి శంఖం గాజులండి. ఎక్కువ శంఖం గాజులే ఉన్నాయి. ఏ షాప్‌కెళ్ళినా కూడా శంఖం గాజులే. పూరి జగన్నాథ స్వామి అండి. బాగున్నాయి కదా విగ్రహాలని చెప్పి తీశాను. మొత్తం ఇంకా నేనైతే నల్లపోయానండి ఇసుకలో స్లిప్ వేస్తూ నడవమంటే కొంచెం కష్టం కదా! బట్ ఇంకా అలా కొంచెం దూరం నడిచాము. ఇంక అన్నీ షాప్సే కదండీ. ఇంక ఇవన్నీ కూడా షాప్సే. ఇంకా చాలా ఉన్నాయి షాప్స్ అసలు. ఇంకా కడుతున్నారు. ఇంకా 2, 3 షాప్స్ చూసాను కడుతున్నారు అలాగా. కానీ బాగుందండి మొత్తం. కాకపోతే ఎక్కువసేపు తిరగలేదు. మహా అయితే ఒక 1 అవర్, 1½ అవర్ 6కి వెళ్ళాం కదండీ. 1½ అవర్ కాదులేండి. 6కి వెళ్ళినోళ్ళమి నైట్ వచ్చేసి 9 ఆర్ 10 అవుతుంది రూమ్కి వచ్చేటప్పటికైతే. ఇవన్నీ స్టడ్స్ అనమాట అండి. చాలా రకాలు ఉన్నాయి. అందుకే వీడియో తీసినవి కూడా వదలకుండా. ఇదంతా ఇంకా బీచ్ అండి పక్కనంతా. అదంతా సగం వరకు కూడా అవి. ఇంక ఇదంతా ఒంటెలు నడపడం అదే ఎక్కించుకుని నడిపిస్తారు కదా! అలా అన్నమాట అండి. ఎంత 50 100 ఎంతో చెప్పాడు గుర్రం అదే ఎక్కించడానికి అది. ఒంటేలు అంటారు కదా! ఒంటేలు.
పేరు సడన్గా గుర్తుకు రాలేదు ఏమంటారా అని. ఒంటేలండి. బీచ్ అలలు వస్తున్నాయని చెప్పి తీసానమాట అండి కొంచెం. ఇదంతా ఇంకా ఫుడ్ స్టాల్ అండి పక్కదంతానే. ఇదంతా ఫుడ్ స్టాల్. అంటే ఫుడ్ స్టాల్ అంటే ఎలా అంటే స్నాక్స్ టైప్ అనమాట. మొత్తం ఈ చివరి నుంచి ఆ చివరి దాకా అవేనండి ఇంకా. అదే స్వీట్ కార్న్, పానీపూరీలు, నూడిల్స్, ఫ్రైడ్ రైస్ ఇవన్నమాట అండి. బొండాలు కూడా పెట్టారు. ఈ బీచ్ అండి. సౌండ్ వచ్చిందండి మరి మామూలుగా రాలేదు అలల సౌండ్. ఎంత అలా వస్తుందో అంత స్పీడ్గా తీసుకెళ్ళిపోతుంది అసలు. వామ్మో! ఏంటి మేము నించున్న దగ్గర నుంచి కొంచెం ఎదరికి వెళ్ళేటప్పటికి అదే ఒక 10 అడుగుల డిస్టెన్స్లో వాటర్ అంతా వెళ్ళిపోతే మేము నుంచున్న దగ్గర నుంచి ఎంత హైట్ ఉన్నామో అది లోపలికి వాటర్ అంతా వెళ్ళిపోతే అక్కడ నుంచి అంత హైట్ ఉంటుందేమో అనిపించింది అనమాట. అంత లోపలికంటే వెళ్ళిపోయింది వాటర్ మొత్తం అసలు. కానీ ఈవినింగ్ వెళ్ళాం కదా, కొంచెం చల్లగా బాగుందిలేండి, చాలా బాగుంది. ఇవన్నీ అలా మొత్తం అంటే పైకి వచ్చి తీసానండి, నేను వచ్చేసేటప్పుడు తీసాను అవి మొత్తం. ఎంత ఇంకా ఏరియా అంతా అదన్నమాట బీచ్ దగ్గర మొత్తం. ఈ నుంచి ఆ చివరి దాకా సగం ఇవి, సగం ఫుడ్ స్టాలు ఇంకేం ఉన్నాయి కానీ ఇంకా చివరికి వెళ్ళలేదండి మేము. ఇంకా ఇటే చూసాము, ఇటు చూసి వచ్చేసాము. ఇంకా రూమ్స్ బీచ్ దగ్గర రూమ్స్ ఉన్నాయండి. రూమ్ వచ్చేసి 1 డేకి నాన్ ఏసీ అయితే 1000, ఏసీ రూమ్ అయితే 2000 అండి. అండ్ ఫుడ్ అది కూడా వండుకోవడానికి ఉంది. బట్ ఓకే,